ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ అర్నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ అన్నాను. మీ అందరూ కూడా సూపర్ గా ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రియలీ ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా ఫిబ్రవరి మంత్ మొత్తం అందరు మెంబర్స్ చూపించిన రిజల్ట్స్ కి అయితే నాకు తబ్బిపోతున్నాను తెలుసా. అసలు ఎంత ఆనందంగా అంటే అంత ఆనందంగా ఉంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ఫెబ్ మంత్ ఎండ్ అవుతూ ఉంటే మనకి గుర్తొచ్చేది ఏంటి, నెక్స్ట్ మార్చ్ లో ఏం చేయబోతున్నాము, ఎలా ఉంటుంది మార్చ్ మంత్ రిజిస్ట్రేషన్స్ గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు కదా. అండ్ ఈసారి మార్చ్ మంత్ రిజిస్ట్రేషన్స్ తో పాటు 100 days గ్రూప్ కూడా స్టార్ట్ కాబోతుంది. సో చాలా మంది మెసేజెస్ మీద మెసేజెస్ చేస్తూనే ఉన్నారు, 100 days బ్యాచ్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి అనేసి. సో ఆ రోజు అయితే రానే వచ్చేసింది. సో మార్చ్ 10th నుంచి 100 days ఛాలెంజ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో దానికి కూడా రిజిస్ట్రేషన్స్ ఇప్పటి నుంచి మీరు చేసుకోవచ్చు. సో గ్రూప్ వచ్చేసి కరెక్ట్ గానీ ఒక 2-3 days బిఫోర్ గానే మేము స్టార్ట్ చేస్తాము. ఓకే, మార్చ్ 10th అంటే మేము 8th ఆ టైం కి అందరినీ యాడింగ్స్ అవి చేసేస్తాము. సో మార్చ్ 8th ఆ రోజు నుంచి అందరినీ యాడ్ చేసి స్లోగా మేము డీటెయిల్స్ అన్ని పంపించి 10th నుంచి ఇంకా గ్రూప్ కంటిన్యూ అయిపోతుంది, మార్చ్ గ్రూప్. ఓకే, 100 days గ్రూప్. అండ్ అలాగే మార్చ్ మంత్ కి ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నారో వాళ్ళకి మార్చ్ 1st నుంచి ఎండ్ వరకు ఉంటుంది. సో 1000 రూపీస్ వచ్చేసి మంత్లీ బ్యాచ్ కి, 100 days కి వచ్చేసి 3000 రూపీస్. సో రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఎవరైనా రిజిస్టర్ కాకపోయి ఉంటే తొందరగా రిజిస్టర్ అయిపోండి. అండ్ లాస్ట్ టైం నేను ఆ రాముని మొక్కుని కరెక్ట్ గా రాముణ్ణి అయోధ్యలోని నెలకొల్పిన రోజున నేను ఒక దీక్ష అనేది స్టార్ట్ చేశాను, 21 days డైట్ దీక్ష అనేసి. దాంట్లోని మెయిన్ వెయిట్ లాస్ కోసం అనేసి కాకుండా ఎలాగా అంటే మొత్తం ఫిబ్రవరిలోని మనకు అసలే కొంచెం తక్కువ రోజులు ఒకటి ఉంటాయి కదా. సో దాంట్లోని ఏదైనా స్పెషల్ గా ఇవ్వాలి, దాంతో పీపుల్ అందరూ కూడా చాలా మోటివేట్ అవ్వాలి అని చెప్పి మేము ముందుగానే ఒక 2 days బిఫోర్ గానే గ్రూప్ స్టార్ట్ చేసేసి డైట్ దీక్ష అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 21 days తపస్సు లాగా చెయ్యాలి అని చెప్పి ఆ డైట్ దీక్ష ఇచ్చాము. నిజంగా మా మెంబర్స్ అందరూ దాన్ని ఎంత బాగా తీసుకొని చేశారు అంటే నిజంగా చాలా బాగా చేశారు. వెయిట్ లాస్ కోసం అనేసే కాకుండా నేను మెయిన్ రీజన్ ఏంటి అంటే డైట్ దీక్ష అనేది స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఒక నిగ్రహం, మన మీద మనకి ఒక నిగ్రహం. చాలా మంది కంప్లైంట్స్ ఏం చెప్తూ ఉంటారంటే, నేను ఉండలేకపోతున్నాను అక్క, డైట్ చేస్తూ ఉన్నాను, నేను ఉండలేను, ఏదో ఒకటి జంక్ కనిపిస్తే తినేస్తున్నాను, బయటికి వెళ్తే టెంప్ట్ అయిపోతున్నాను, అది ఇది అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి రీజన్స్ చాలా మందికి ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఏవో ఫంక్షన్స్ అని అవని ఇవని ఏవో ఒకటి మనకి అలా యాడ్ అవుతూ టెంప్ట్ చేస్తూ ఉంటాయి. కానీ దీక్ష అనేది, అందులోని దేవుడి పేరు చెప్పుకొని ఒక దీక్ష అనేది స్టార్ట్ చేస్తే మెయిన్ ఏంటంటే మన మీద మనకి ఒక కంట్రోల్ ఉంటుంది. సో ఆ కంట్రోల్ తో ఏంటి అంటే మనం ఏమనుకున్నా సాధించగలుగుతాము. సో అదే నేను ఫస్ట్ ఆ థింకింగ్ నాకు అలానే వచ్చింది. సో ఇలా పెడితే అందరూ ఖచ్చితంగా చేస్తారేమో అనిపించింది. ఆ ఐడియా వచ్చి చేశాను. కొట్టారు ఒక్కొక్కటి. ప్రతిరోజు నేను రెగ్యులర్ డైట్ ఇచ్చి, అది కాకుండా రెగ్యులర్ డైట్ మేము ఎప్పుడు ఎలా ఇస్తామంటే 15 days కు డైట్ చార్ట్ ఇస్తాము. సో అది కాకుండా నేను ప్రతిరోజు ముందు రోజు అంటే నెక్స్ట్ డే ఏం తినాలి అనేది నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కింద ఒక డైట్ ఇచ్చి అలా చేయించాను. సో చేశారు ప్రతి ఒక్కరు. రిజల్ట్స్ మీరే చూడండి, అసలు అవాక్ అయిపోతారు తెలుసా. నిజంగాని 4 kgs, 3 kgs, 5 kgs అలా తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు జస్ట్ 21 days లోనే. అంటే స్టార్టింగ్ లోని ఏంటి అంటే బిగినర్స్ కి ఇంకా బాడీ బాగా రెస్పాండ్ అవుతుంది. అండ్ అలాగే తిండి మానేసా అంటే కాదు, చాలా మంచిగా తింటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే వాళ్ళ మీద ఒక కంట్రోల్ అనేది వాళ్ళకి ఫస్ట్ ఏర్పడింది. అంటే ఏది పడితే అది చూసిన వెంటనే ఇలా టైంలో ఏదో ఒకటి తినేయడం చేయడము, ఆ తర్వాత మళ్ళీ రిగ్రెట్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా. అలా కాకుండా ఒక దీక్ష అంటే దీక్ష తపస్సులాగా చేశారు. నిజంగా చాలా మెచ్చుకోవాలి మీ అందరినీ కూడా. సో ఇంత మంచి రిజల్ట్స్ వచ్చాయి అంటే అది నిజంగా మీ హార్డ్ వర్క్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ తాలియా చేసిన వాళ్ళందరికీ. అండ్ ఎవరెవరైతే ఇంకా చెయ్యాలి, ఇలాగే దీక్ష చేసి మంచిగా రిజల్ట్స్ రావాలి అనుకున్నారో వాళ్ళకి ఈసారి కూడా నేను మార్చ్ మంత్ లో కూడా డైట్ దీక్ష ఇస్తాను. కానీ ఇప్పుడు కన్నా ఇంకా సింప్లిఫై చేస్తూ, ఇంకా బెటర్ గా దాన్ని ఇంకొంచెం మౌల్డ్ చేస్తూ, మోడిఫికేషన్స్ చేస్తూ, మీల్స్ కూడా అన్ని ఇస్తూ కూడా
ఇంటర్మీడియట్ డైట్ చేయిస్తాను. ఓకే, ఈసారి 12:12 విండోలోనే ఉంటుంది. ఓకే, సో హెవీగా కూడా ఉండదు. సో ఎవరెవరైతే చేయాలి అనుకుంటున్నారో రైజ్ యూర్ హ్యాండ్స్ అండ్ వెంటనే రిజిస్టర్ అయిపోండి. ఓకే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి గూగుల్ పే ఆర్ ఫోన్ పే జస్ట్ అంటే 1000 రూపీస్, అంటే 1000 రూపీస్ మాత్రమే మంత్లీ బ్యాచ్ కి. అలాగే 100 డేస్ ఛాలెంజ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి రెండింటికి డిఫరెన్స్ ఏమీ లేదు, సేమే ఉంటుంది. కాకపోతే 100 డేస్ మనం ఒక ఛాలెంజ్ తీసుకొని దానికి కట్టుబడి ఉండి చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే 100 డేస్ తీసుకోండి, లేదు అంటే ఇలా మంత్లీ బ్యాచ్ కి రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే, సో 1000 రూపీస్ వచ్చేసి మంత్లీ బ్యాచ్, 3000 వచ్చేసి 100 డేస్ బ్యాచ్. సో స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక జస్ట్ గూగుల్ పే ఆర్ ఫోన్ పే ఆ పర్టికులర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మీరు చేసేసి సేమ్ నెంబర్ కి పేమెంట్ స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపించేశారంటే మా అనుష మిమ్మల్ని యాడ్ చేసేస్తుంది. ఓకేనా? ఎస్, సో యాడ్ చేసేసాక ఇమ్మీడియట్ గా మీరు గ్రూప్ లో యాడ్ అయిపోరు. జస్ట్ మేము కరెక్ట్ గా మార్చ్ మంత్ కి మీరు రిజిస్టర్ అయితే కరెక్ట్ గా ఫెబ్ అండ్ 29th ఆ డేట్స్ లోని మిమ్మల్ని యాడ్ చేస్తాము. అలాగే 100 డేస్ బ్యాచ్ అనుకోండి జస్ట్ మార్చ్ 8th ఆ డే నుంచి మీకు స్టార్ట్ అవుతాయి. మోస్ట్లీ 5th తర్వాతే మేము స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నాము, కొంచెం ఇన్ఫర్మేషన్ అవి ముందుగానే పాస్ చేద్దాం అనుకుంటున్నాము. సో అప్పటి నుంచి మీకు యాడ్ చేసి స్లోగా మొత్తం గ్రూప్ లో యాడ్ చేశాక అన్ని మెసేజెస్ పంపిస్తాం. అండ్ కాల్స్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్. ఓకే, సో కాల్ చేసి మీరు ఇదేమీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ గా జాయిన్ అయిపోండి అంతే. ఓకేనా? సో ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉందో వెంటనే కాల్స్ లాంటివి ఏం చేయకుండా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడమే. ఓకే, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా గ్రూప్ లో జాయిన్ అయ్యాక గ్రూప్ లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేస్తాము. పర్సనల్ కాల్స్ కానీ ఇవేవి నాట్ అలౌడ్. అండ్ అలాగే మీకు పర్సనల్ ట్రైనింగ్ సెషన్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని డీటెయిల్స్ కూడా అనుష ఇస్తుంది. మీరు మెసేజ్ చేస్తే వాట్సాప్ లోని ఆ డీటెయిల్స్ అన్ని కూడా అనుష ఇస్తుంది. ఓకేనా? ఎస్, సో ఎవరెవరైతే జాయిన్ అవ్వాలి అనుకున్నారో తొందరగా రిజిస్టర్ అయిపోండి. అండ్ ఈసారి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు నా హెర్నియా ఇష్యూ గురించి, అది మొత్తం క్యూర్ అయిపోయిందని. నిజంగా ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ నేను మెడికేషన్ కూడా నాకు ఎందుకే హెర్నియా పెయిన్ లేదు కానీ సమ్ పెయిన్ నా లోవర్ అబ్డామెన్ లోని అది నన్ను బాగా విసిగిస్తూ ఉందన్నమాట. మోస్ట్లీ అది డాక్టర్ ఏమన్నారు అంటే స్కాన్ లో గట్రా అన్ని క్లియర్ గా ఉంది, అది ఏం లేదు, జస్ట్ రెట్టి ఇష్యూ, లేకపోతే మజిల్ ఏమైనా చిన్న టేర్ అవడం కానీ అలాంటిది అయి ఉంటుంది, మెడికేషన్ తో క్యూర్ అయిపోతుంది అనేసి అన్నారు. సో దానికోసం నేను కొంచెం మెడికేషన్ లోని ఉన్నాను. సో దానివల్ల ఏంటి అంటే నాకు హెవీగా బాగా నిద్ర అనేది చాలా, ఆ మెడికేషన్ వల్ల నిద్ర చాలా వస్తుంది, కానీ నాకు నిద్రపోవడానికి అంత టైం ఉండదు కదా. సో మార్నింగ్స్ ఏంటంటే ఆ ఎఫెక్ట్ బాగా పడుతుంది నా మీద. బట్ అయినా కూడా నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ వర్కౌట్స్ మానను. మార్నింగ్ వర్కౌట్ చేస్తాను, ఈవినింగ్ వాక్ చేస్తాను, మిగతా టైం అంతా ఫుల్ బిజీగా ఉంటాను. సో అందుకనే నేనేంటంటే ఒకటి డాక్టర్ నాకు చెప్పిన దాన్ని బట్టి నేను యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫాలో అయిపోతున్నాను అనమాట. ఫస్ట్ వెయిట్ మిషన్ తీసి పక్కన పడేయమనేసి అన్నారు. ఆ వెయిట్ మిషన్ చూసుకుని నేను చాలా రోజులు అయింది అనమాట. సో నేను మొత్తం అదంతా వదిలేశాను. జస్ట్ మెయింటెనెన్స్ కోసం నేను అలాగా ఇంటర్మీడియట్ ఎవరికి నేను క్లయింట్స్ కి ఏదైతే గైడ్ చేస్తున్నానో అలాగే నేను తీసుకుంటూ ఉన్నాను. బట్ ఆల్ మీల్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ. సో దట్స్ ఆల్ మై హెల్దీ డైట్ అనమాట. అండ్ నాకు నిజంగా ఆ హెర్నియా పెయిన్ అయితే అస్సలు లేదు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇది వరకుతో కంపేర్ చేసుకుంటే మెడికేషన్ వల్ల ఆ పెయిన్ కూడా, లోవర్ అబ్డామన్ పెయిన్ కూడా బాగా తగ్గింది. దట్స్ మై అప్డేట్ అనమాట, మై హెల్త్ అప్డేట్. ఓకే, సో ఎస్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఇంకా నన్ను నేను బాగా ట్యూనప్ చేసుకుంటూని, ఇంకా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలంటే ఫస్ట్ నేను బాగోవాలి కాబట్టి నన్ను నేను ఇంకా బాగా మౌల్డ్ చేసుకుంటూ వస్తున్నాను స్లోగా. ఇంకా నాలో ఎనర్జీ గానీ అన్ని బాగా పెంచుకోవడానికి నా వంతు నేను ఫుల్ గా ప్రిపరేషన్స్ లో ఉంటున్నాను అనమాట. సో మీరు కూడా అదే జోష్, అదే మొత్తం ఆ ఎంకరేజ్మెంట్, మోటివేషన్ అన్ని కావాలి అనుకుంటే గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు లైవ్ లింక్స్ మీకు మార్నింగే కరెక్ట్ గా నేను 5:30కి స్టార్ట్ చేస్తాను కదా, 5:29 కల్లా గ్రూప్ లోని లింక్ అనేది షేర్ చేస్తాను. దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. 5:30 నుంచి 6:30 వరకు ఎట్టి పరిస్థితుల్లో లైవ్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. సో అది మిస్ కాకుండా అందరూ ఫాలో అవ్వని. ఇన్ కేస్ ఎప్పుడైనా నేను మిస్ అవుతుంది అనేసి అన్నా కూడా నేను ఖచ్చితంగా ఏం చెయ్యాలి అనేది ఆ లింక్ అయితే షేర్ చేసేస్తాను. ఓకే, సో సాటర్డే సండేస్ తప్పించి మిగతా అన్ని రోజులు మన లైవ్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇలా లైవ్ వర్కౌట్ ఫాలో అవుతూ, లేదంటే మీరు రొటీన్ గా వాకింగ్ అని ఇలాంటివి ఏమైనా చేసుకుంటూ ఏదైనా చేస్తూ మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ థైరాయిడ్, పీసీఓడి అండ్ అలాగే డయాబెటీస్ కానీ ఏ ఉన్నా సరే, ఎలాంటి వాళ్ళైనా, మెన్, ఉమెన్, కిడ్స్,
టీనేజర్స్, హాస్టల్ వాళ్ళు అందరూ కూడా మన గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. అందరికి మంచి ప్లాన్స్ ఇస్తాం. ఓకే, సో ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. అండ్ చూస్తున్నారు కదా 100 days బ్యాచ్ వాళ్ళు కూడా, నేను పక్కన రిజల్ట్స్ అయితే మీకు షేర్ చేస్తూనే ఉన్నాను కదా. సో 100 days బ్యాచ్ వాళ్ళు, ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు కూడా ది బెస్ట్ రిజల్ట్స్ తెలుసా, నిజంగా చాలా చాలా మంచి రిజల్ట్స్. 10 kgs 15 kgs అలా తగ్గి చూపించారు. నిజంగా ఐఎమ్ ఫీలింగ్ సో 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 హ్యాపీ. అండ్ అలాగే ఇంకొక మహాతల్లి భానుప్రియ అయితే అసలు 30 kgs వెయిట్ లాస్. మా 100 days బ్యాచ్ జాయిన్ అయిన అమ్మాయి అనమాట. 30 kgs వెయిట్ లాస్ అయ్యి చూపించింది. అసలు ఆసమ్ అంటే ఆసమ్. అసలు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో జాయిన్ అయినప్పటి నుంచి మా దగ్గర కంటిన్యూ అవుతుంది. కరెక్ట్ గా 31 kgs వెయిట్ లాస్ అయింది. 109 నుంచి కరెక్ట్ గా 78. ఓకే, సో అంత తగ్గడం అనేది నాట్ ఇన్ ఈజీ థింగ్. అంత బాగా కరెక్ట్ గా తను మరీ హెవీ వర్కౌట్ కూడా చేసేది. నార్మల్ గా మన లైవ్ వర్కౌట్ ఫాలో అవుతూ ఉంటుంది. అండ్ అలాగే డైట్ కూడా మనం ఏది ఇస్తే అది ఖచ్చితంగా ఫాలో అవుతుంది. అండ్ మోస్ట్లీ తనలో ఉండి మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ప్రతిరోజు కూడా గ్రూప్ లో పోస్టింగ్స్ అనేది మానదు. ప్రతిరోజు తను ఏం తిన్నా ఏం చేసినా పోస్టింగ్ చేస్తుంది. దానివల్ల ఏంటి అంటే మేము కరెక్షన్ చేస్తూ ఉంటాము. తను ఇంకా ఏం చేంజ్ చేసుకోవాలి ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా. దానివల్ల తను ఇంకా ఇంకా బాగా బెటర్ అయ్యి మంచిగా రిజల్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ఎవరికైనా సరే జాయిన్ అయిపోయిన వెంటనే పని అయిపోయింది అన్నట్టు కాదు. మీరు ఫస్ట్ జాయిన్ అయ్యారు అంటే మీ వంతు మీరు కృషి చెయ్యాలి, రోజు వర్కౌట్ చేయాలి. అండ్ రోజు డైట్ మేము ఏమి ఇస్తున్నామో అది ఫాలో అవ్వాలి. అండ్ ఊరికినే ఫాలో అయిపోతున్నాం అనేసి ఎస్ అని నేను ఫాలో అయిపోయానని చెప్పడం కాకుండా మీరు ఏం తిన్నా ఫొటోస్ తీసి పెడుతూ ఉంటే మేము ప్రతిరోజు దానికి రివ్యూ అనేది ఇస్తాము. ఓకే, సో మీరు ఇంకా ఏం చేంజ్ చేసుకోవాలి, అందులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ చెప్పడం వల్ల మీకు మీ తప్పులు మీ మిస్టేక్స్ ఏంటో మీకు తెలుస్తాయి. అప్పుడే కదా మీరు బెటర్ గా చేయగలరు. సో ఇలాంటివన్నీ గ్రూప్ లో జరుగుతాయి. ఓకే, సో ఎవరికైనా సరే అలా కావాలి అనుకుంటే వెంటనే ఇమ్మీడియట్ గా జాయిన్ అవ్వాలి. ఓకేనా, ఐ బి వెయిటింగ్ ఫర్ యూ. బాయ్, సీ యూ ఆల్.